బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ ఉంది, లక్షల్లో చేరింది. ఈరోజు జనగాంలో ఉన్న ప్రముఖ సర్జన్ అలాగే ప్రముఖ ఒక సామాజిక విశ్లేషకులుగా అయినటువంటి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ మంత్రి ఉన్నారు. సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్ నమస్తే, బాగున్నారా? నమస్కారం సార్. బంగారం ఈ ఒక్క నెలలోనే 18 నుంచి 20 వేల పెరిగి లక్షకు చేరింది. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? బంగారం ధర పెరుగుతున్నది మనం అందరం గమనిస్తూ ఉన్నాము. దీని గురించి సమాజంలో కూడా బాగా ఏదో జరిగిపోతున్నట్లు లెవెల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. అవును, ఘోరమైన చర్చలు నడుస్తున్నాయి, ఘోరంగా రేటు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అవును అవును. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్తో బంగారం తరుగుదలను కూడా మనం పోల్చవచ్చు. స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు బుల్ రన్ అని చెప్పేసి, బేరిష్ అని చెప్పేసి, అంటే బాగా ఫార్వర్డ్ రన్నింగ్ అంటే బాగా రేట్లు పెరుగుతూ ఉంటేనే దాన్ని బుల్ రన్ అంటారు. బాగా డౌన్ అవుతా ఉందనుకో బేరిష్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు కూడా ఏదో ఒక శక్తి దీనికి బంగారం రేట్ను అడ్డగోలుగా పెంచే కార్యక్రమంలో ఉన్నది. ప్రపంచ శక్తి మీరు ఏదో ఒక శక్తి అంటారు. ఏంటిది ఆ శక్తి? మార్కెట్కు సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే బంగారం జరిగేది వ్యాపారం. అవును. దీంతో మనం కడుపులు నిండిపోవు, లేకుంటే ఇంకోటి ఏదో జరిగిపోవు. బిజినెస్ ఈ బిజినెస్ను ప్రభావితం చేసేటోళ్ళు బూకీలు అంటారు చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ ఉంటారు చూడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచిపోయే మ్యాచ్ను ఓడిస్తారు. మన క్రికెట్ మ్యాచ్ ఎన్నిసార్లు చూడలేదు మన ప్రపంచ కప్పులలో? గెలిచిపోయే మ్యాచ్ను ఓడిస్తారు, ఓడిపోయే మ్యాచ్ను గెలిపిస్తారు. అంటే జనాలకు ఒక తప్పుదోవ పట్టించేసి మనం అనుకుంటాం ఫలానా ఈరోజు ఇండియా టీం గెలుస్తుంది అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. అందరూ ఏం చేస్తారు, ఇండియా టీం గెలుస్తుంది అని చెప్పేసి చాలా బెట్లు పెడతారు, లక్షలు కోట్లలో బెట్లు పెడతారు. లాస్ట్కు వీడియో చేస్తాడంటే ఆ ప్లేయర్ కాదు, అక్కడ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు, క్రికెట్ను శాసించేది. ఎక్కడనో గ్యాలరీలో కూర్చున్న ఒక బూకి ఒక గ్రీన్ టవలో రెడ్ టవలో పెట్టుకొని ఆ మ్యాచ్ను ఓడించాలా గెలిపించాలని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. అవునా? అంటే టుడే ఏంటంటే ఎకానమీ ఏంటంటే సస్టైనబుల్ ఎకానమీ కాదు ఇది ఈరోజు ఉన్నది. దిస్ ఇస్ మార్కెట్ ఎకానమీ, అంటే గ్యాంబ్లింగ్ టైప్ ఆఫ్ ఎకానమీ నడుస్తున్నది. ఆ గ్యాంబ్లింగే ఈరోజు బంగారం రేట్లో కూడా ఎవరో దూరిరు అనేది నా వ్యక్తిగత అనుమానము, అభిప్రాయం. ఓకే, మీరు క్వశ్చన్ మార్క్ ఇస్తా ఉన్నారు, ఎవరో దూరిల్లని. మార్కెట్ అంటే ఇప్పుడు వీళ్ళకు వ్యక్తులకు పేర్లు ఉండవు. నిజానికి మీకు తెలియవు, వ్యక్తులకు పేర్లు ఉండవు. ఫలాని రాబర్ట్, పీటర్, లేకుంటే సమ్ వీడు దూరిండని ఉండడు. వీడు అంటే బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద స్క్రీన్ డాన్స్ ఉంటారు చూడు, వీళ్ళు ఉంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తులు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశాల వారీగా మనం చూసినాం అనుకో, నంబర్ 1 ఎకానమీ అమెరికన్ ఎకానమీ, నంబర్ 2 ఎకానమీ చైనా ఎకానమీ, నంబర్ 3 ఎకానమీ జపాన్ ఎకానమీ, ఇట్లా జర్మనీ. అంటే ఇవి 5-6 కంట్రీలు ఉన్నాయి. ఏది ప్రపంచం మొత్తంలో ఉన్న 200 దేశాలను శాసించే ఎకానమీలు 5-6 ఎకానమీలు. అందులో నంబర్ 1 ఏంది అమెరికా. అంటే అమెరికా డాలర్ రేట్ పడిపోతూ ఉంటే ప్రపంచంలో అందరూ షేక్ అయిపోవాలి. అమెరికా డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంటే ప్రపంచం అంతా షేక్ అయిపోతుండాలి. అంటే నిజానికి ఇండియాకు అమెరికాకు ఏదన్నా అంటే పూర్తిగా డిపెండెన్సీ ఉందా? లేదు. కానీ ఎకానమీ పరంగా ఉన్నాం. ఇట్లా ఈసారి గోల్డ్ను కూడా ఎవరో బాగా ప్రభావితం చేస్తున్నారు, జనాలను ఒక రకమైన భయభ్రాంతులోకి నెడుతురని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్లనే ఈ బంగారం ధర విచ్చలవిడిగా పెరుగుతుంది అనేది ఒక టాక్. ఇది నిజం కదా? బంగారం ధర అనేది ఇట్స్ ఏ వరల్డ్ ఫినామినా, అంటే ప్రపంచ పరిణామం. ఇది భారతదేశ పరిణామం కాదు, చైనా పరిణామం కాదు, అమెరికా పరిణామం కాదు. రియల్ ఎస్టేట్ అనేది ఆయా ప్రాంతాలను పట్టేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జనగాంలో ఉన్నాం. జనగాం రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏమైనా పోలుస్తామా? సంబంధం లేదు. అంటే రియల్ ఎస్టేట్కు బంగారం ధర కొంతమంది నిపుణులు మీలాంటి నిపుణులే చెప్తా ఉన్నారు, కొంతమంది మీలాంటి నిపుణులు. ఇప్పుడు మనం దేనికి కెపాసిటీ, దేని పరిధి దానికి. రియల్ ఎస్టేట్ అనే దానికి బంగారానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఓకే. ఎందుకంటే గోల్డ్ ఎవ్రీవేర్, బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ రియల్ ఎస్టేట్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఈ ఒక ఏప్రిల్ నెలలోనే 18 నుంచి 20 వేలు అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు గోల్డ్ రేట్ ఇట్లా పెరుగుతున్నది కదా, గోల్డ్ రేట్ ప్రకారం డాలర్ రేట్ కూడా పెరగాలి కదా. అది పెరగట్లేదు. గోల్డ్ రేట్ ప్రకారం క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరగాలి కదా. అని కొన్ని కొమాడిటీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కొమాడిటీస్. ఇప్పుడు ఎనర్జీ ఉన్నది చూడు, క్రూడ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ కొమాడిటీ. డాలర్ కూడా ఇంటర్నేషనల్ కరెన్సీ, అంటే అన్ని దేశాలకు డాలర్లు కావాలి. అలాగే బంగారం కూడా అందరి దగ్గర స్టాక్ లాగా పెట్టుకుంటారు. మరి వీటి రేట్లు ఎందుకో పెరగట్లేదు, ఒక బంగారం రేట్ని ఎందుకో పెంచుతున్నారు అంటే దీంట్లో సమ్ శక్తి
జనాలకు ఇప్పుడు ఎవరైతే భయపడిపోయి రేపు ఇంకా బంగారం అట 1,20,000 అయిపోతుంది, 1,50,000 అయిపోతుంది, 2 లక్షలు అయిపోతాయి అని చెప్పేసి ఒక హైప్ సృష్టించేసి ఈరోజు బిజినెస్ చేసుకుందామనే కొన్ని విచిత్రమైన శక్తులు ఈ బంగారం బిజినెస్లో దూరినాయి. ఇప్పుడు నిజం మీరు చెప్పింది కూడా నిజం. 1,20,000 నుంచి 1,30,000 వరకు వెళ్తాయి అనేది మీలాంటి నిపుణులు కొంతమంది అక్కడక్కడ చర్చించుకుంటాను. దీనికి ఒక రీజన్ ఉన్నది. ఇప్పుడు డాలర్ రేట్ అనేది ఫ్లక్చువెంట్, క్రూడ్ ఆయిల్ రేట్ అనేది ఫ్లక్చువెంట్, ఇట్లా వేరే ఐటమ్స్ ఉన్నాయి చూడు. అంటే అవైలబిలిటీని బట్టేసి, అంటే ఒకవేళ అవైలబిలిటీ బాగుంది అనుకో రేట్ పడిపోతుంది, అవైలబిలిటీ తక్కువ ఉంది అనుకో రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. కానీ బంగారం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటికి నేను ఒక 10 తులాల బంగారం 100 గ్రాముల బంగారం తెచ్చుకున్నాను అనుకో, అది ఎటు పోతుంది, అది నా ఇంట్లోనే పడి ఉంటుంది, లేకుంటే మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది, నాశనం అయ్యేది లేదు. అర్థమైందా? అయితే పీపుల్ ఏమని భావిస్తారంటే ఇప్పుడు ఏదైనా తమకు ఆస్తి ఉన్నది ఏ రూపంలో ఉంచాలి అంటే ల్యాండ్ అనేది ఇట్లా పెరుగుతున్నది, ఇట్లా పడిపోతున్నది. ఇది ఒక్క ల్యాండ్ మీద 2 పేపర్లు సృష్టిస్తున్నారు జనాలు, మార్కెట్లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. రిజిస్ట్రేషన్ దగ్గర ఒక ప్రాబ్లం, పెద్ద తలనొప్పి అవుతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చేసి మళ్ళీ కోర్టులో తీసుకొచ్చేసి కోర్టులో వేసేసి దాన్ని ఈ రోజు ₹1 కోటి పెట్టేసి ఒకడు ప్రాపర్టీ కొన్నాడు అనుకో, ఎవడో కాగితం పడేస్తాడు కోర్టులో. కోర్టు కూడా దీన్ని స్టే, నేను చెప్పేంత వరకు స్టే అనేస్తుంది. అరే ₹1 కోటి వాడు పెట్టే ముందు దానికి మరి వ్యవస్థ ఈ రోజు ఎందుకు లేదు సరి అయిన రిజిస్ట్రేషన్? అంటే భూమిని నమ్ముకున్నవాడు మోసపోయే అవకాశం ఉన్నది. ఓకే. కానీ బంగారాన్ని నమ్ముకుంటే ఏంటంటే ఆ బిల్ల ఏదైతే ఉన్నదో అది తీసుకొచ్చేసి మన ఇంట్లో పెట్టుకుంటే దీని మీద పంచాయతీ ఉండదు. కొనేంత వరకే, నువ్వు నీ ఇంటికి వచ్చేంత వరకే దాని గురించి లెక్క. దాని తర్వాత నువ్వు తీసుకొచ్చేసి నీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత అధమపక్షంగా 1,00,000కు కొంటే కనీసం 1,00,000 కన్నా అమ్ముడు పోదా? అంటే నా డబ్బులు నా ఇంట్లోనే ఉంటాయి కదా అట్లీస్ట్ బంగారం రూపంలో అనేది జనాలకు ఒక నమ్మకం. ఓకే. ఇప్పుడు ఇది 1,00,000 చేరింది కదా బంగారం ధర. సెంట్రల్ గవర్నమెంట్ కనుక జోక్యం చేస్తే, ఇలా కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమైనా తగ్గే అవకాశం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ కు బంగారంతో చేసేది ఏమీ లేదు, 5 పైసా లేదు. మోదీ తలుచుకుంటే మోదీ కాదు కదా, ఎవరు లేరు. నీకు ఇంత ముందే చెప్పిన, ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ. ఓకే. ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ అయితే మోడీ శాసిస్తారు, ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ. అర్థమైందా? అయితే దీంట్లో బాగా జనాలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అవును, ప్రతి కంట్రీకి. ఇండియాకు ఒక్కదానికే కాదు, అమెరికా సెంట్రల్ బ్యాంక్, చైనా సెంట్రల్ బ్యాంక్, జపాన్ సెంట్రల్ బ్యాంక్, ఇంగ్లాండ్ సెంట్రల్, జర్మనీ సెంట్రల్, అందరికీ సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి. వాట్ డస్ ద సెంట్రల్ బ్యాంక్ డూ? ఏం చేస్తుంది అంటే తన దేశానికి ఏవైతే ఎసెన్షియల్ టైంలలో, ఎమర్జెన్సీ టైంలలో యూజ్ అవ్వడానికి కొన్ని ఆస్తులను దాచిపెడుతుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, అంటే జర్మనీ అంటే జర్మనీ ఫ్రాంక్ వాళ్ళ కరెన్సీ. అదే జపాన్ ఉందనుకో జపాన్ యెన్, అర్థమైందా? చైనా ఉందనుకో చైనా కరెన్సీ. వాడి కరెన్సీలో దాచిపెడతాడు. ఏది? ఎమర్జెన్సీలో డబ్బులు పనికి రావడం కోసం సెంట్రల్ బ్యాంక్ చేసే పని చెప్తున్నా నీకు. ఆర్ దానికి ప్రత్యామ్నాయము ఇంతకుముందు కొన్ని రోజుల ముందు డాలర్ ఉండే, డాలర్లను దాచిపెట్టేది సెంట్రల్ బ్యాంక్. ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే డాలర్లను దాచిపెట్టేది. ఇప్పుడు ఏం దాచిపెడుతుంది? బంగారాన్ని దాచిపెడుతుంది. అంటే ఊర్లో ఉన్న ఎలయ, అమెరికాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ అందరు బంగారం మీదనే పడ్డారు ఇప్పుడు. ఎల్లయ్య కూడా భూమి కొనాలా, బంగారం కొనాలా అని ఎల్లయ్య ఆలోచిస్తున్నాడు. చైనా సెంట్రల్ బ్యాంక్ కూడా నేను చైనా కరెన్సీలో దాచిపెట్టాలా లేకుంటే బంగారం రూపంలో దాచిపెట్టాలా అని చెప్పేసి చైనా కూడా ఆలోచిస్తున్నారు. అందరూ బంగారం ఇది, ఎందుకంటే ఈ స్థిరమైన కమోడిటీ, దీనికి వాల్యూ అంతా ఉంటుంది, లేకుంటే కొద్దిగానే పెరుగుతుంది. ఇది తగ్గే ముచ్చట్లేదు, కొద్దిగా తగ్గుతవచ్చు. ఈ బంగారంను మనం ఏ రోజు అమ్ముకున్నా సరే మనకు క్యాష్ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి జనాలు అనుకుంటారు. కాబట్టి అందరూ బంగారం మీద పడ్డారు, బంగారం కూడా చెట్టెక్కి ఎక్కిరిస్తా ఉన్నది అందరికి. ఓకే. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ సార్ ఇది, మీ దగ్గర కూడా చాలా ఇన్విటేషన్స్ అయితే వచ్చినాయి. సామాన్యుడు ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే సామాన్యుడు బంగారం అయితే కొనాలి, ఎంతో కొంత కొనాలి, ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆయన కొనగలడా? ఇప్పుడు బంగారం విషయంలో తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి, తోటు వాడు తొడగోసుకుంటే మనము మెడగోసుకోవాలి అనే టైప్లో ఉన్నది. ఇప్పుడు పెళ్లి చేయడానికి ఎంత బంగారం కావాలి? ఒక 5-6 తులాలు, 5-6 తులాలు కావాలి. అంటే పుస్తెల తాడు, నల్ల పూసలు, ఒక గాజులు, చెవులు దుద్దులు, ఇవి బేసిక్ ఐటమ్స్.
ఇక బంగారంతో నా బిడ్డ మొత్తం బంగారం లాగానే ఉండాలి, నేను అలంకరించాలనుకునేటోడికి వాడికి 1,00,000 రేటు ఉంటే ఏమవుతుంది, 5,00,000 రేటు ఉంటుంటే ఏమవుతుంది? ఎందుకంటే నీ పెళ్లి విషయంలో ఇప్పుడు 5-6 తులాలు అంటే 5-6 లక్షలు అవుతాయి. 5-6 లక్షలు 5-6 లక్షల్లో జనాలు నువ్వు నేను భయపడుతున్నావు వెంకట్, కానీ లోకం ఎవరు భయపడట్లేదు 5-6 లక్షలు. సామాన్యుడు ఎక్కడ భయపడుతున్నాడు? పెద్ద చర్చ నడుస్తా, చర్చ చేస్తారు. ఎవడు కూడా రోజు కూడా మినిమం 500 నుండి 1000 రూపీస్ తక్కువ ఇంట్లో ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు. అంటే ఆదాయ వనరులు జనాలకు పెరిగిపోయినాయి. 5-6 తులాలు బంగారానికి భూమి మీద భయపడేటోడు నాకు తెలిసి ఎవరు లేడు, ఎవరు లేరు. నువ్వు 50 తులాల బంగారం పెట్టాలంటే నీకు భయం ఎక్కడిది? ఇంకా నువ్వు 50 తులాల బంగారం పెట్టాలని అనుకున్నావు అనుకో, అంటే నీ దగ్గర ₹1 కోటి ఉన్నట్టే కదా. మరి ₹1 కోటి ఉన్నోడు రేటు గురించి ఆలోచించేది ఎక్కడిది? పేదోడు 50 తులాలు ఎందుకు పెట్టాలని చెప్పేసి అనుకోవాలి? పెళ్లి చేయాలి కదా. అంటే సింపుల్గా నీ ఆర్థిక పరిస్థితిలో నీకు ఎంత వీలుంటే ఆ రేంజ్లో నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పరేషాన్ ఎందుకు కావాలి అంటున్నా నేను. గవర్నమెంట్ తలుచుకుంటే ఏం చేయలేదా? గవర్నమెంట్ ఎట్లా తలుచుకుంటుంది? నేను నీకు ఇంతకుముందే చెప్పిన, నీ రూపాయి వాల్యూను నువ్వు తగ్గించవచ్చు. మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు మన రూపాయి వాల్యూను తగ్గించుకోవచ్చు, మన రూపాయి వాల్యూ పెంచవచ్చు కూడా. ఏమని సెట్ చేయొచ్చు? నేను ఇప్పుడైతే ₹85 తెస్తున్నాం మనం డాలర్కు. నేను 85 ఇవ్వను, నా రూపాయి చాలా గొప్పది, నేను ₹50 ఇస్తాను, నువ్వు డాలర్ ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు అని చెప్పేసి మన మోడీ అనొచ్చు. ఎప్పుడు అంటాడు అంటే నీ క్వాలిటీ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు, నీ దేశంలో నీ వస్తువుకు వాల్యూ ఉన్నప్పుడు నీ రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ వస్తువు, నువ్వు తయారు చేసిన వస్తువుకు వాల్యూ లేదో నీ రూపాయికి వాల్యూ ఉండదు. నువ్వు అంత క్వాలిటీ వస్తువు తయారు చేస్తున్నావా? అమెరికాడు తన డాలర్ రేట్లు పెంచుతా ఉన్నాడు. ఎందుకు పెంచుతాడు అంటే తన దగ్గర టెక్నాలజీ ఉన్నది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉన్నది, వెపన్ టెక్నాలజీ ఉన్నది, కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి వస్తున్నది. వాడు అంటే రీసెర్చ్ అండ్ దీంట్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు, న్యూ రీసెర్చెస్ చేస్తున్నాడు. ప్రపంచానికి పనికి కావాల్సిన ప్రోడక్ట్స్ వాడు అమెరికా అందిస్తున్నాడు. కాబట్టి తమ నాలెడ్జ్కు రేట్లు పెంచుకుంటుండు. మన దగ్గర కూడా ఇండియాలో కూడా మన నాలెడ్జ్ పెంచుకుంటే మన రేటు మనం పెంచుకోవచ్చు. సరే, అంటే నీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నీ రూపాయి వాల్యూ పెంచడానికి తగ్గించడానికి నీకు అధికారం ఉన్నది, కానీ బంగారాన్ని పెంచడానికి తగ్గించడానికి మన దేశానికి ఇండివిజువల్లీ అధికారం లేదు. ఇప్పుడు మీరు ఒక నిపుణులు ఉన్నారు, ఇది నిజంగా 1,20,000 నుంచి 30,000 వరకు పోతుందా పోదా? జనాలకున్న అవగాహనను బట్టి నేను ఈరోజు కొనకపోతే రేపు 1,20,000 అయిపోతుందేమో అని చెప్పేసి వేరే అవసరాలను పక్కన పెట్టి అందరూ బంగారం షాప్ మీద పడుతున్నారు. పెరిగినా పెరగచ్చు అంటే అందరు కొంటాలని పెరుగుతుందా ఇది? కానీ ఇది తగ్గదని కూడా గ్యారెంటీ కూడా లేదు వెంకట్. అవునా? గ్యారెంటీ లేదా? ఎట్లయితుంది? ఇప్పుడు సడన్ గా జనాలకు కొన్ని అంశాల మీద ప్రేమ పుడుతుంది, అది కొంతకాలమే ఉంటుంది. దాని తర్వాత బంగారం పెట్టుకోకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఒక రకమైన ధోరణి వచ్చింది అనుకో. నేను ఇంతకుముందు చెప్పాను చూడు, ఒక 5-6 తులాలతో కూడా పెళ్లి కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి జనాలు అనుకుంటారు అనుకో, ఆ షాపులన్నీ ఖాళీ కూర్చొని ఉంటాయి. సో తగ్గే అవకాశం కూడా ఉన్నది, తగ్గే అవకాశం కూడా ఉన్నది. పెరిగే అవకాశం ఎట్లుందో ఏదైనా సరే. ఇప్పుడు బెలూన్ ఉంటుంది చూడు వెంకట్, నువ్వు ఊతా ఉంటావు, ఎంతకాలం భరిస్తుంది అది? ఒక టైంలో పేలుతుంది. పేలేటప్పుడు ఇంత పీస్ అయిపోతుంది. ఏదైనా దేని మీద వ్యామోహం ఉంటుంది చూడు, టూ మచ్ ఆఫ్ అఫెక్షన్ ఆన్ ఎనీథింగ్ విల్ ఇంక్రీజెస్ ద వాల్యూ. వెన్ యూ అండర్స్టాండ్ ద రియలైజేషన్, ట్రుత్, నిజం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆ రోజు బంగారం వాల్యూ పడిపోతుంది, డాలర్ వాల్యూ పడిపోతుంది, అన్నిటికీ వాల్యూ పడిపోతుంది, భూమి వాల్యూ కూడా పడిపోతుంది. సేమ్ అప్పట్లెక్కనే 69,000, 70, 80 ఆ రేంజ్ లో దిగుతుందా? 70 వరకు వచ్చినా రావచ్చు మై క్యాల్కులేషన్ ప్రకారం. 70 ఈ ఇయర్ ఎండింగ్ వరకు, అదే విత్ ఇన్ అనదర్ 6 months లో 60-70 వేల వరకు వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద టైప్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద పబ్లిక్ అండర్స్టాండింగ్. నాకు కంపల్సరీ బంగారం కావాలా, అది 2 గాజుల బదులు 6 గాజులు కావాలా? సరే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు బంగారం అందరు ఎగబడి కొంటున్నారని చెప్పేసి పెరుగుతుందా? ఇది కొంటున్నారని చెప్పేసి పెరుగుతుంది, పెరిగినందుకు వీళ్ళు కొంటున్నారు. అంటే ఇప్పుడు 1,00,000 ఉన్నది కదా, ఒక 3 నెలల తర్వాత 1,20,000 ఎక్కడైతుందో. ఇప్పుడు 1,00,000 ఉన్నప్పుడే కొనేయాలి. అసలే మొన్న 70 ఉన్నప్పుడు నేను కొనలే. 70 ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటున్నారు 70 ఉన్నప్పుడు కొనలే. ఇక నేను ఆ రోజు కొని ఉంటే నాకు ఇక 3 తులాలు వచ్చేది, ఈ రోజు 2 తులాలే వస్తున్నది. ఇప్పుడు నేను 1,00,000 కొనేయాలి. 1,00,000 కొనేయకపోతే మళ్ళీ 1,20,000 అయిపోతే 1 తులం ఉన్నరే వస్తుంది కదా 2 లక్షలు.
నిజంగా ఆ ఫియర్ కాంప్లెక్స్ ను ఈ మార్కెట్ క్రియేట్ చేస్తున్నది. మార్కెటే క్రియేట్ చేస్తున్నది. దీంట్లో అసలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వెంకట్ బాగా అర్థం చేసుకున్నావు, బంగారం షాపుల మీద బిజినెస్ చేస్తున్నట్లు వేరే ఏ షాపులో, బట్టల షాపులో బిజినెస్ కావట్లేదు, ఫుడ్ షాపులలో బిజినెస్ కావట్లేదు, వేరే ఎసెన్షియల్ షాపులలో కావట్లేదు. ఎక్కువ మాట్లాడితే ఈ సెల్ ఫోన్ల మీద, ఈ వాచ్ల మీద కూడా అంత బిజినెస్ కావట్లేదు. బంగారం షాపులలో జరుగుతున్నంత బిజినెస్. ఎందుకంటే దాని గురించి అడ్వర్టైజ్మెంట్లలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వీరు బంగారు షాపులు. అవును, ఘోరంగా. అంటే జనాలకు ఒక రకమైన భయంలో, భ్రాంతిలో, అనుమానంలో, అన్నిట్లలో వీళ్ళు పెడుతున్నారు. కాబట్టి జనాలకు బంగారం మీద వ్యామోహం ఎక్కువ పెరిగిపోయి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజానికి మనకు ఎంత అవసరమో అంతే బంగారం కావాలి. 5-6 తులాలు ఒక ఇంటికి కావాలి, ఎక్కువ 10 తులాలు ప్రతి ఇంటికి కావాల్సింది. అంతకన్నా ఎక్కువ అంటే వ్యామోహమే. అంతకన్నా ఎక్కువ కావాలని నువ్వు కోరుకుంటే నీ వ్యామోహంకు నువ్వు బంగారం షాపుడికి నువ్వు చెల్లించాలి. ఓకే, ఇట్లా కొంతమంది అయితే అంటున్నారు, నేను విన్నా, నిజమే. నేను 82,000 ఉన్నప్పుడే కొంటే బాగుండు, ఇప్పుడు 1,00,000 చేరింది, ఇట్లా చాలా మంది దగ్గర విన్నా. మీరు కూడా ఏమైనా అనుకున్నారా ఈ ఏప్రిల్ నెలలోనే? నాకున్న అవగాహన, నాకున్న అండర్స్టాండింగ్ నాకున్నది. నా అవసరాలు నాకు తెలుసు. ఇప్పుడు ఆశకు అంతు లేదు. ఎప్పుడు ఎంతన్నా ఆశపడవచ్చు. అందులో బంగారం మీద ప్రతి ఒక్కరు బాగా లేనిపోని ఆశలు పెట్టుకుంటారు. సో నీ ఆలోచనకు, నీ ఆశలకు నువ్వు లిమిట్ చేసుకున్నావు అనుకో, అది పెరుగుతేంది, తరుగుతేంది. అవును, ఇప్పుడు డీజిల్ అడగోలుగా రేట్లు పెరిగింది అని చెప్పి అనుకుందాం మనం. అని చెప్పేసి నువ్వు డ్రమ్ములు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటావా? లేదు. బంగారం ఎందుకు కిలోలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకోవాలి మనం? అవును, అవునా కదా? పెళ్లికి అవసరం తక్కువ 5-6 తులాలు, ఎక్కువ 10 తులాల బంగారము. ఆ మాత్రం పెరగని 2 లక్షలు అయితే ఏమైతే 5 తులాలు వస్తుంది. దాని గురించి నువ్వు నిన్ను టెన్షన్ పెట్టడమే ఈ షాపుల వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. అక్షయ తృతీయ అంటాడు వాడు, లేనిపోని కథలు. ఇంకోటి ఏదో శని త్రయోదశి అంటాడు, ఇంకో కథలు. ఇక దసరా వచ్చిందంటే మీ ఇంట్లో కొద్దిగా బంగారం కొనాలని చెప్పేసి అంటాడు. లేకుంటే మీకు ఇక 2% తరుగుదల. ఇప్పుడు మన కిరణ్ గారు వస్తారు చూడు, ఏమి అది లలిత జ్యువెలరీ అని చెప్పేసి ఆయన ఎట్లా చెప్తాడు, ఆయన చెప్తే జనాలందరూ అబ్బా మన తిండన్న మానేయాలి కానీ బంగారం తీసుకొచ్చేసి పెట్టుకోవాలని మన డబ్బుల గురించి ఆయన ఆలోచిస్తాట. అందరి డబ్బులు తీసుకెళ్లేసి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రతి సిటీలో ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్తున్నాను. ఆయన బిజినెస్ ఆయనలే కానీ జనాలు ఆడు చెస్ ఆడేటోడు ఏం చేస్తాడు తెలుసా? 10th స్టెప్ను ఇప్పుడు ఫస్ట్ పావును బలి చేస్తుండంటే 10వ స్టెప్ ఆలోచిస్తాడు. 1వ స్టెప్ వేస్తుండంటే చెస్ ఆటలో వాడు 10వ స్టెప్ దీని తర్వాత ఏమొస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి ఆలోచించేసి ఇప్పుడు పావును తీసుకెళ్ళేసి సావడానికి పెడతాడు. అంటే వీడు సావడానికి పోతుండంటే అర్థం వాడు ఓడిపోవడానికి. ఆ చెస్ ఆట ఈ బంగారం బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ ఆడేసి జనాలందరినీ, సమాజం మొత్తాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. జనాలు బంగారం మీద ఇంత వ్యామోహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెరిగేది పెరుగుతుంది, తగ్గేది తగ్గుతుంది. మనకు ఎంత చెందాలో అంత చెందుంటుంది. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు నీకు చెందేది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది, నీకు చెందంది నీ దగ్గరికి ఎన్ని గింగరాలు కొట్టినా, ఎన్ని కష్టాలు పడినా నీ దగ్గరికి రాదు అనే అంశాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఈ సమాజం. ఓకే, ఇప్పుడు మనం బంగారం టాపిక్ పక్కన పెడదాం, పొలిటికల్ వైజ్గా వద్దాం. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబరు, మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మీరు మోస్తూ ఉన్నారు పాలకుర్తి నియోజకవర్గం మొత్తం మీద, జనగాం జిల్లా. ఓకే, 27వ తారీఖు కేసీఆర్ గారి పెద్ద ఎత్తున సభ ఉంది. 10 లక్షలు వాళ్ళ ఎస్టిమేట్, అంటే 10 లక్షలు చిల్లర అని చెప్పేసి అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మీరు దాని గురించి ఏమైనా స్పందించాలనుకుంటున్నారు? ఏం సన్నాసి మాటలు అవి. 10 లక్షలు 20 లక్షలు అని చెప్పేసి ఈ అమరావతి అని చెప్పేసి కడుతున్నారు, ఆంధ్రాకు రాజధాని. దానికి ప్రధానమంత్రి గారు రాబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో, మన పేపర్లో చర్చ వస్తున్నారు. వారే ప్రధానమంత్రి గారే అమరావతికి వచ్చినప్పుడు కనీసం 5 లక్షల మంది అయినా రావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో కొద్దిగా నిజాయితీ ఉన్నది. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు 5 లక్షల జనాభా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు కూసేటి కూతలా లేకుంటే కూతలా? ఇవి తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల జనాభా అని చెప్పేసి 1,00,000 2 లక్షలు వచ్చినా 10 లక్షలు అనేందుకు వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఎండాకాలంలో ఎట్లా వస్తారా 10 లక్షలు? ఏ బేసిస్లో వస్తారు? అంటే జనాలకేం పనిపాట్లేదా? అన్ని జిల్లాలు సార్, అదే అన్ని జిల్లాల నుండి వచ్చినా సరే 10 లక్షలు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు బంగారు ముద్ద ఏదో అన్నారు చూడు, బంగారు తెలంగాణ సాధిస్తా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏమన్నాడు? బంగారు తెలంగాణ అని చెప్పేసి అన్నాడు. ఎవరింటికి బంగారం వచ్చిందే? వాళ్ళ ఇంటికి వచ్చింది బంగారం. జనాలకి ఎందుకు గుండుసున్ననే కదా వచ్చింది.
ఏం ఇప్పుడు కేసీఆర్ సభ పెట్టేస్తే ఇప్పుడు కేసీఆర్ ఎవరికైనా కొత్తనా? ఓకే సార్, ఇదొకటి మీరు నిజంగా రేపు సభలో మాట్లాడేటువంటి టాపిక్ ఇప్పుడే చెప్పేస్తారు. ఇట్లాంటి చాలా మీ దగ్గర అయితే నేను చూసిన కొన్ని చాలా నిజాలైనాయి అవి. అంటే 3 రోజుల క్రితం ఆయన ఏం చెప్పబోతాడు అనేది మీరు ఈరోజు పసిగడతారు. కాబట్టి కేసీఆర్ గారు ఏప్రిల్ 27వ తారీఖున ఆ సభలో కేసీఆర్ గారు వారి యొక్క ప్రసంగం దేని మీద ఎక్కువగా సాగేటువంటి అవకాశం ఉంటుందని మీరు గ్రహిస్తూ ఉన్నారు? నేనేదో భవిష్యవాణి చెప్తా అని చెప్పేసి నువ్వు అట్లా చెప్పకు. ఇట్స్ ఓన్లీ సోషల్ అంటే అనాలిసిస్, కాంటెంపరీ అనాలిసిస్. ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏమున్నది, సమాజంలో ఏం నడుస్తున్నా అనే దాని మీద మనం ఊహించేసి చెప్పడమే అదే. సో కామన్ మ్యాన్ అండర్స్టాండ్ చేసేదే నేను చెప్తాను. కొన్ని నిజాలైన అయితే దీంట్లో కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలలో అన్నిట్లలో తప్పు జరిగిందనే విషయాన్ని ఆయన ముందుకు తీసుకొస్తాడు. ఓకే, 6 గ్యారెంటీలు ముందు పెడతారు. 6 గ్యారెంటీలలో అది చేసిరు, ఇది చేసిరు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి ముందు పెడతారు. ఆయన చెప్పేది ఏంటి, మేమే చెప్తున్నాం కదా, మేము అన్ని 80-90% చేసుకొని వస్తున్నాం. 100% మా 2-3 బస్సు మాది 100%, బల్బు మాది 100%, 501 బోనస్ మాది 100%. మేము ఒప్పుకుంటాం దానికి. మేము 90% చేసింది ఏంటంటే రుణమాఫీ చేసినాం. మేము 90% చేసినాం, 100 చేయలేదు మేము. దాంట్లో రుణమాఫీ ఒక 90% చేసినాము. ఇట్లా కొన్నిట్లో రైతు బంధులో కొన్ని సమస్యలు వస్తే దాంట్లో కూడా మేము 90% వరకు మేము చేసుకున్నాము. చేసిన వాటిలో కొన్ని డెఫిసిట్స్ ఉన్నాయి. చూడు, ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది మా దేవరపల్లి మండలంలో ఒక 2 గ్రామాలు ఎక్కడో కట్టిండో లేదో, మేము ప్రతి ఊర్లో ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆయన సభ పెట్టే నాటికి మా డబుల్ బెడ్రూమ్లు అంటే ఇందిరమ్మ ఇల్లు అప్పటికి రెడీ కావు కదా, లేవు అని చెప్పేసి అంటాడు. కానీ మేము కడుతున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది, ఆయన మొత్తం 10 సంవత్సరాల కాలంలో 40,000 రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము ఒకేసారి ఇప్పుడు 1,00,000 రేషన్ కార్డులు మేము రేపు ఇవ్వబోతున్నాం. ఆ ప్రాసెస్లో ఉన్నది. ఇప్పుడు పెన్షన్ పథకం సంబంధించింది కావచ్చు, లేకుంటే అన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, రేషన్ బియ్యం సూపర్ బియ్యం కదా. ఇప్పుడు అదే నేను కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పినట్టు కాదు, అసలు సన్న బియ్యం జనాలందరూ మస్తు దీవిస్తున్నారు. ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒకటి వెంకట నువ్వు బాగా గుర్తుంచుకో, నువ్వు ఇక చాలు అని చెప్పేసి అనిపించేది ఏంది? బంగారం ఇక చాలు అనిపిస్తుందా? లేదు. పైసలు, భూమి, కానీ అన్నం తింటే ఇక చాలు అంటారు. అంటే కడుపు నిండిన తర్వాత చాలమ్మా అని చెప్పేసి అన్నం తినేటోడు అంటాడు. అందరికీ కడుపు నిండా పెడుతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఏది సమాజంలో జనాలకు సన్న బియ్యము, వాళ్ళు పెద్ద ఇంటి బిడ్డ, కోటీశ్వరుడి బిడ్డ ఏ అన్నం అయితే తింటాడో సన్న బియ్యం, పేదింటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో నడుస్తున్నారు. అంటే ఏ ప్రభుత్వాలైనా పనిచేసేటప్పుడు పనులు 100 అవుతాయి, 90 అవుతాయి, 80 అవుతాయి, 50 అవుతాయి, కానీ చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉన్నదా లేదా అనేది మనం బాగా గమనించాలి. కేసీఆర్కు ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు. అర్థమైందా? ఫస్ట్ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చెయ్యలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, చెయ్యలేదు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, చెయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, చెయ్యలేదు. దానికి కరెంటు మోటారు, కరెంటు శాంక్షన్, బావి, బోరు అని ఇస్తా అన్నాడు, అవి చెయ్యలేదు. ఆయన ఏదో దత్తత తీసుకున్నాడు ఒక ఊరు ఇక్కడ భువనగిరి దగ్గర, ఆ ఊరు అసలు దాని అడ్రస్సే మర్చిపోయాడు. ఈయన అన్ని రిజర్వాయర్ల గురించి మాట్లాడే వ్యక్తి తన మల్లన్న సాగర్ కట్టుకున్నప్పుడు అందరికీ నిర్వాసితులను చేసేసి వాళ్లకు సరైన న్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీని ఈసారి కేసీఆర్ విమర్శించే ముందు తను కొన్ని చేయని పనులు, చెప్పి చేయని పనులు, చేయని వాటిని వేరే సంగతి పెడదాం, చెప్పి చేయని పనులకు నేను ఉద్యమ నాయకుడిగా చెప్పినవి ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేయలేకపోయినా అని చెప్పేసి ఫస్ట్ లెంపలేసుకోవాలి. ప్రజలకు లెంపలేసుకొని నేను ఇన్ని తప్పులు నేను చేసినా, కానీ నాలాగనే తప్పులు చేస్తున్నా అని చెప్పేసి చెప్తే ఎవరైనా నమ్ముతారేమో. కానీ ఆయన ఏదో శుద్ధ పూజ బంగారు ముద్ద, ఇప్పుడు నువ్వు పెంచుతున్న రేటు పెంచుతున్న బంగారం ఉన్న చూడు, నేను బంగారు ముద్ద అని చెప్పేసి పుసుక్కుని అంటే జనాలు ఈ కేసీఆర్కే పర్లేదా అని చెప్పేసి అంటారు. అయినా నువ్వు ఇంతకుముందు అన్నావు కదా 10 లక్షల మంది. కేసీఆర్ ఏమైనా కొత్తనా? జనాలు కేసీఆర్ని అందరూ చూసిరు కదా, ఇంకేం చూస్తారు? గాలి మాటలు ఇంతకుముందు చెప్పిండు కదా, ఉద్యమం కన్నా ముందు అని చెప్పిన అమ్మో ఈయన అన్ని చేసేస్తాడు అని చెప్పేసి. అంటే మీరు ఒప్పుకుంటారా 10 లక్షలు వస్తారని? 10 లక్షలు కాదు, జనాలకు ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తున్నది, దాంట్లో 80-90% మంది అవసరం ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు, ఒక 10% మంది అయితే అవసరం లేని వాళ్ళు ఎక్కుతున్నారు అనేది సమాజం మొత్తం మాట్లాడుతున్నది కదా. అవునా కాదా? ఏది ఉచిత బస్సు. ఇప్పుడు బస్సు ఉచితంగా పెట్టి ఇంకా 200-300 ఖర్చు పెడతానంటే పక్కూరికి పోయేద్దాం అని చెప్పేసి పోయేటోళ్ళు, సరదాగా పోయేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 10% ఉన్నారు చూడు.
ఎండాకాలంలో ఇంట్లో పని లేనప్పుడు పోతారు. అట్లా పోయేటోళ్ళు పోవచ్చు కాక, కానీ 10 లక్షలు అందరూ ఈయనకే వచ్చేసిండ్రు, వచ్చిన వాళ్ళందరూ ఈయనకే ప్రచారం చేస్తారు, ఈయనకే ప్రచారం చేస్తారు, ఆయనకే ఓటేస్తారంటే ఇప్పటివరకు ఎన్ని ఎన్నికల సభలు చూడలేదు మనం. ఏ సభ చూసినా సరే తండోపతండాలుగా జనాలు వచ్చేసి డబ్బా ఓపెన్ చేస్తే ఒక్క ఓటు కనిపించదు అక్కడ. జనాలు ఏంటంటే వాళ్ళు అప్పటి పరిస్థితిని బట్టేసి వాస్తవమే మాట్లాడుతున్నాడు, అబద్ధమే మాట్లాడుతున్నాడు, ఈయన చెప్పిన తొట్టి కథలన్నీ మంచి మాటలు ఎన్నైనా వినడానికి కూడా కొంతమంది వచ్చేటోళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ సభ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉంటాయి. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద ఈ సభ యొక్క ఇంపాక్ట్ దాని మీద పడుతుంది కదా. ఈ సభ కాదు, ఏ సభ కాదు, ఆ సభ కాదు. స్థానిక సంస్థలు అనేటివి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఎన్నికలు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, మనం ఫస్ట్ అది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఇవి రాజకీయ బేసిస్తోనే జరిగే ఎన్నికలు కావు. ఇవి గ్రామాభివృద్ధి కోసం జరిగే ఎన్నికలు. తమ ప్రతినిధి ఉంటే, ఒక సర్పంచ్ ఉంటే, ఒక ఎంపీటీసీ ఉంటే తమ ఎమ్మెల్యే గారికి చెప్పి తన ఊరికి డెవలప్ చేసుకోవాలని చెప్పేసి జరిగే ఎన్నికలు. ఇవి రాజకీయ ఎన్నికలు కావు. దీన్ని కొద్దిగా సమాజం మొత్తం తెలుసు, నాయకులకి అర్థం కావాలి ఈ విషయం. ప్రజలకు తెలుసు ఈ ఎన్నికలు దేనికి వస్తాయనేది. ఇక్కడ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని మీరు, అది ఏ పార్టీ అన్నది అంతే ఉంటది. కానీ చరిత్రలో చెప్పిన సత్యాలే ఇవి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 23 జిల్లాలు, ఆ రోజు 23 జిల్లాల్లో కేవలం 2 జిల్లాలు, రంగారెడ్డి జిల్లా ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, 2 జిల్లాలకే జడ్పీ చైర్మన్ టీడీపీ గెలిచింది. అప్పుడు 21 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలుస్తుంది? ఎందుకు గెలుస్తుంది అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే ఏంటంటే తమ గ్రామాభివృద్ధి జరుగుద్దనేది ప్రజలకు ఒక కోరిక. నిజంగా కూడా ఈ ఎన్నికలు జరిగేటి, ఏ ఎన్నికలు జరిగినా సరే గ్రామాభివృద్ధి కోసం, ప్రాంతాభివృద్ధి కోసం జరిగే ఎన్నికలు. కానీ అధికారంలో పార్టీ అయితే ఉంటుందో వారి దగ్గర నిధులు ఉంటాయి కాబట్టి మన సర్పంచ్ను ఓడగొట్టుకుంటే మన సర్పంచ్ పోయి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడలేడు కాబట్టి మన ఊరికి నిధులు రావు అని చెప్పేసి అభివృద్ధి కోసం జరిగే ఎన్నికలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా. ఇక్కడ దయాకర్ రావు గారి కామెంట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దయాకర్ రావు ఏమన్నారు? ఓకే, గుడ్. దయాకర్ రావు గారు ఏమన్నా సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మొగ్గు చూపుతారు మీరు అంటున్నారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, వాట్ ఎవర్ అన్ని గెలుస్తారని మీరు అంటున్నారు. దయాకర్ రావు గారు ఏం చెప్పిళ్ళు, ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అన్నారు. నిజానికి దయాకర్ రావు గారు 2009 ఎన్నికల ముందు నేను ఈ ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తాను, నాకు ఒక్కసారి గెలిపించండి, దీని తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు నిజం మాట్లాడారు. మళ్ళీ 2014లో ఇదే మాట చెప్పారు. అప్పుడు కూడా 2 నిజాలు మాట్లాడారు. 2019లో మాట్లాడారు. అప్పుడు ఇంకా 4 నిజాలు మాట్లాడారు. 23లో ఆయన ఇక ఎలాగో నువ్వు ఇంటికి పోవట్లేదు అని చెప్పేసి ప్రజలు 23లో పంపించేసారు. 3 సార్లు నేను 30 నిజాలు మాట్లాడేసరికి అబ్బాయి నిజం నుండి మాట్లాడు విని ఏదో రక్తం వచ్చేటట్టు ఉన్నది రాబాయ్ అని చెప్పేసి జనాలు ఏం చేశారు, ఇక నువ్వు వద్దు రాబాయ్, నువ్వేం వాగ్దానాలు చేయకు, ఇక మేమే పంపిస్తామని చెప్పేసి 2023లో పంపించేసారు. ఇప్పుడు దయాకర్ రావు ఏం గింగరాలు కొట్టినా ఏం చేసినా ఆయన రిటైర్మెంట్ వయస్సు. ఒక టీచరు 60 సంవత్సరాల ఉద్యోగం చేసేసి రిటైర్మెంట్ అయిపోతారు. దయాకర్ రావు ఎందుకు రిటైర్మెంట్ కాదు? ఎన్నిసార్లు చెప్తారా? నాకు అర్థం కాదు. అదే కదా, అంటే తెల్ల వెంట్రుకలు వచ్చేసేయాలి, మెదడంతా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఆలోచించేసి మాట్లాడాలి, దేనికి లేదు. ఇక ఇదే ఒకరిని చూసి ఇంకోళ్ళు. అరే ముసలోళ్ళు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని ప్రపంచ జ్ఞానం తెలిసిన ఒక వ్యక్తి ఏమో 60-62 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిపోతారు. రాజకీయంలో కూడా 62 కాకపోతే 65 పెట్టాలి పై. దయాకర్ రావుకి 65 దాటుంటే ఇంకా దయాకర్ రావు దయచేసి ఆయన ఆల్రెడీ ప్రజలేమో ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేసిరు. ఇక సెల్ఫ్ రిటైర్మెంట్ ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎన్నిసార్లు అవుతారు. మీరేమో రిటైర్మెంట్ ఇచ్చేసి అంటున్నారు, కానీ దయాకర్ రావు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో నా పర్సనల్ ఇమేజ్ ఇంకా ఉంది, నా పర్సనల్ ఇమేజ్ని వాడుకొని ఈసారి ఖచ్చితంగా గెలుస్తా, ఇదే పాలకుర్తి నియోజకవర్గం నుంచి అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే పర్సనల్ ఇమేజ్ని ఇప్పుడు ప్రతి ఎన్నికలకు ఒక 10 to 15% న్యూ ఓటర్స్ వస్తారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10వ క్లాస్ చదువుకున్న విద్యార్థి
2029 కల్లా అంటే 15 సంవత్సరాలు ఈరోజు ఆయనకు ఒక 10వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి ఏంటంటే 15 సంవత్సరాలు వయసు. ఇంకా 3-4 సంవత్సరాలకు ఆయన 18 సంవత్సరాలు అయిపోతారు. అంటే ఇవాళ 10వ క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఓటు హక్కు లేని వాళ్ళు ఓటు హక్కు సంపాదిస్తారు. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలు అంటే 2010లో ఉన్న ఆలోచన విధానము 20లో లేదు, 20లో ఉన్న ఆలోచన విధానం 30లో ఉండదు. ఇప్పుడు 30 దరిదాపులో మన ఎన్నికల్లో అంటే యువకులు ఒక కొత్త ఆలోచన విధానంతోనే ముందుకు పోతున్నారు. దయాకర్ రావు సరిపోయింది, ఆయన మంచి చేసిండా చెడు చేసిండా అబద్ధాలు ఆడిండా నిజాలు ఆడిండా ఇప్పుడు అప్రస్తుతం చర్చ. దయాకర్ రావు రాబో తరానికి పనికిరాని వ్యక్తి. కాకపోతే ఆయన ఏదైనా సలహాలు సూచనలు యంగ్ స్టార్స్కు ఇప్పుడు మా యశస్విని రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇచ్చేసి బిడ్డ నువ్వు మంచిగా గిట్లా పాలించు అని చెప్పేసి అనుభవాలు చెప్పేసి ఆయన సైడ్ కూర్చోవాలా. రాజుగారు సీట్ మీద కూర్చున్నప్పుడు మహామంత్రి పక్కన ఏజ్ బార్ అయినా మహామంత్రి లాగా ఉంటారు కదా. పార్టీలు వేరు కదా ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఇచ్చుకొని వాళ్ళ పార్టీలో ఇచ్చుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే పార్టీల విషయాలకు వస్తే ఏంటంటే పరిపాలన చేసేటప్పుడు పార్టీలతో సంబంధం లేదు, ఎన్నికలప్పుడు పార్టీలు వస్తూ ఉంటాయి. నీ అనుభవం ఏమైనా ఉంటే మంచిది, ప్రజల పనికి వచ్చేది కదా, ఇప్పుడు వ్యక్తుల పనికి వచ్చేది కాదు కదా. అటువంటి ఆలోచన విధానం ఏమైనా ఉంటే పంచుకోవాలి. కానీ దయాకర్ రావు ఇప్పుడు రాబో తరానికి పనికొచ్చే నాయకుడు కాదు. ఈ విషయాన్ని దయాకర్ రావు కూడా అర్థం చేసుకుంటే మంచిదని నేను చెప్తున్నా. ఓకే, ఒక 2-3 డేస్ బ్యాక్ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2025 ఎండింగ్ వరకు బై ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణ రాష్ట్రంలోని. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఆయన దేనికన్నాడో నాకు కూడా కొద్దిగా ఇంత కొంత అవగాహన ఉన్నది. కానీ ఆయన పరిపాలన చేసినప్పుడు 2019 నుండి 18 నుండి 23 వరకు పాలన చేసినప్పుడు ఎంతమంది వేరే పార్టీల నుండి తన పార్టీలోకి వచ్చిర్రు, వాళ్ళకి ఎంతమంది రాజీనామా చేయించేసి మళ్ళీ కారు గుర్తు మీద పోటీ చేయించిండు. ఆయనకి ఏంటంటే వచ్చిందంటే 2/3 మెజార్టీతోని అంటే పార్టీ మొత్తం కలిసిపోయిందని చెప్పేసి అంటే అనాలిసిస్ అంటే దానికి ఆ సమయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఆయనకు అర్థం చేసుకున్నట్టు వేరే వాళ్ళకి ఎవరికి ఆలోచన లేదని చెప్పేసి ఆయన అనుకుంటాడు. మరి ఒకవేళ ఇప్పుడు మీకు విషయం చెప్పాలి, చెన్నంనేని రమేష్ మన ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆయన జర్మనీ పౌరుడు, 3 సార్లు ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన గెలిచిండు. ఆయన జర్మనీ పౌరుడు, ఆయన ఇక్కడ గెలిచిన ఎన్నికలు చెల్లవు అని చెప్పేసి ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది. అర్థమైందా? అంటే ఆయన ఇన్నిసార్లు గెలిచినా సరే ఆయన ఎమ్మెల్యేగా దాంతో సమానము. జర్మనీ పౌరుడు ఇండియాలో పోటీ చేయడానికి లేదు. అంటే తప్పు ఎప్పుడు జరిగినా సరే, ఈరోజు జరిగినా తప్పే, 10 సంవత్సరాల క్రితం జరిగినా తప్పే. అంటే పోయినసారి కేటీఆర్ చేసింది తప్పు కాదా? వేరే పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొని ఎన్నికలు లేకుండా 5 సంవత్సరాలు మాత్రం కేటీఆర్ గారు నడిపించచ్చు. ఇప్పుడు ప్రేమతోని ఆయన మీద ప్రేమతోని పోయిరట అప్పుడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసి మాత్రం వీళ్ళు తప్పు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. ఇది కరెక్టా? అరే ఎట్లా? ఇప్పుడు ఆయన పదవులు బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి? అవు రాజ్యాంగం మార్పు జరగాలి అక్కడ. ఇప్పుడు బై ఎలక్షన్స్ రావాలంటే రాజ్యాంగ మార్పు జరగాల. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుండి జరిగిన చేరికలన్నీ కూడా రద్దు అని చెప్పేసి చెప్పాలా? మీరేమో ఇట్లా అంటున్నారు, మీరు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇట్లా అంటున్నాయి, బీఆర్ఎస్ శ్రేణులు ఏమో తగ్గట్లేవు అసలుకి. ఖచ్చితంగా బంగారం ధరను పెంచేటోళ్ళు కొందరు ఉన్నారు చూడు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చూడు, ఆ బాపతే రాజకీయంలో కూడా కొంతమంది ఉన్నారు. లేనిపోని భయాలు సృష్టించేసి సమాజాన్ని యాగం చేసేసి ఎన్నికలను 1-2 సార్లు తీసుకొచ్చేసి కేసీఆర్ పార్టీకి అలవాటు ఒకటి. అంతకుముందు అంటే రాజీనామా చేస్తాడు. మీకు గుర్తుందా? 2014 కన్నా ముందు తెలంగాణ రాకముందు ప్రతిదానికి అరే ఉద్యమం అంటే రాజీనామా అంటే ఇంకోసారి ఎన్నికలు రావాలి, ప్రజల తీర్పు రావాలి అంటే వాళ్ళకి అది అలవాటు. ఎప్పుడు ఎన్నికలు ఉండాలా రాష్ట్రంలో, ఎన్నికలు ఉంటే ఏంటంటే పరిపాలన జరగొద్దు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతుండాలని చెప్పేసి కేటీఆర్ గారు ఎవరైనా సరే గెలిచిన తర్వాత కనీసం వాళ్ళకు ఒక 3 ఇయర్స్ టైం ఇచ్చి 3 సంవత్సరాల్లో పని చేయకపోతే 4వ సంవత్సరంలో విమర్శించి 5వ సంవత్సరంలో ఎన్నికలకు పోవాలా. సారు 5 నెలలు కూడా టైం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. అగ్గొగ్గొగ్గొగ్గొగ్గొ హైడ్రా అగ్గొగ్గొగ్గొగ్గొ మూసి అగ్గొగ్గొగ్గొ లగచర్ల అంటే ఏం లొల్లి ఏదన్నా అసలే పాలన ఇప్పుడు చేయడానికి వద్దా? ఇప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టూ వారు భూములను అమ్మిన తీరు, వాళ్ళు అన్యాక్రాంతం చేసిన తీరు, అసలు ప్రతిదానికి ఒక చరిత్ర అవుతుంది. ఇప్పుడు చేస్తున్న చరిత్రతో పోల్చుకుంటే వాళ్ళ 100 చరిత్రలు. సో ఇది వాళ్ళది అన్ని ఊహాగానాలు, జనాలకు తప్పుదో పట్టించే కార్యక్రమం. జనాలకు ఏంటంటే ఎప్పుడు హైబత్లో ఉండాలా, వీళ్ళు హైబత్లో ఉన్నారు కదా, వీళ్ళకి అధికారం పోయిందని చెప్పేసి
పబ్లిక్ కూడా హైబత్లో ఉండాలి, ప్రశాంతంగా ఉండొద్దు, ఓపిక ఉండొద్దు అనమాట, ప్రశాంతం కూడా. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళని లిస్ట్ రాస్తున్నారు, ఊళ్ళో లేని పంచాయతీ గుర్తిస్తున్నారు తెలుసా. మా పేరు రాయలేదు, మా పేరు రాయలేదు. అరే మొదటి విడత, రెండో విడత, మూడో విడత అనే కథలు ఉంటాయి కదా, అవన్నీ కాదట. ఫస్ట్ పేరు రాయకపోతే రాయనోడితో పంచాయతీ పెట్టించే కార్యక్రమం ఇది చేస్తున్నాడు. జనాలు ఏదో ఒక రోజు నిజాలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు పాలనలో ఎవరి పాలనలో నీతి నిజాయితీ ఉందనేది ఆ మాత్రం ఓటేసే రోజు ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఓవరాల్గా ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? బంగారం గురించి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, రెండింటి గురించి ఫైనల్ వన్. బంగారం మీద ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఎవరికి అత్యాశ ఉండొద్దు. అత్యాశ మూలంగా మన ఎప్పుడైనా పుసుక్కుని ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు 1,00,000 నుండి 70,000 వస్తే ఆ రోజు మళ్ళీ ఈ రోజు 1,00,000 పెట్టి కొన్నాడు బాధపడాల్సి వస్తుంది. కంపల్సరీ. కానీ నీ అవసరం కోసం, పెళ్లి అవసరం కోసం నువ్వు కొనుక్కున్నావు అంటే నువ్వు దానికి మళ్ళీ అమ్మేదేం లేదు కదా. ఈ రోజు నీ ఇంట్లో పెళ్లి ఉన్నది, నీకు 5-6 తులాల బంగారం అవసరము, అంత కొనుక్కో. దాని రేట్ ఎట్లుంటుంది, మన బిడ్డకు ఎంత పెట్టాలనుకుంటే అంత పెడతాం. బంగారం మీద అత్యాశ వద్దు. రాజకీయాల గురించి ప్రతిపక్షాలు పెట్టే గగ్గోలుకు ప్రజలు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆయన మీటింగ్ ఆయన చేసుకుంటాడు. కేసీఆర్కు ఇంట్లో పడుకొని ఏ రోజు అసెంబ్లీకి రాడు, ఎక్కడ సెక్రటేరియట్ రాడు, ఎవరికి సలహాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఏదో ఒకరోజు ఈ సంవత్సరంన్నర అయిపోయింది, ఆయన కనిపించడానికి వస్తున్నాడు, ఆయన మీటింగ్ ఆయన పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. దానికి ఆయన మీటింగ్ పెట్టుకునే దాంట్లో మనకు పెద్దగా ఇది పెట్టాల్సిన అవసరం లేదు. జనాలందరూ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకోండి. చేస్తాం ఖచ్చితంగా. 5 సంవత్సరాలు సమయం ప్రజలు ఇచ్చిరు. 5 సంవత్సరాలు తగ్గట్టుగా ఏదైతే ఏమేమి వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు, అవకాశాలు ఏమున్నాయి, అవసరాలు ఏమున్నాయి అన్నింటినీ ఆలోచించేసి ఒక బ్యాలెన్స్గా ముందుకు పోయే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.